చమత్కారమైనటువంటి ఆఖ్యానం ఒకటి ఉంది. వెనకాతల కాలంలో ఒక రాజుగారికి ఒక చిత్రమైన వైరాగ్యం వచ్చింది. ఆయన ఏం చేశారంటే, ఎందుకు ఈ రాజ్యం, ఎందుకు ఈ పరిపాలన, నేను సన్యసిస్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను అన్నాడు. భార్య మహాజ్ఞాని, ఆవిడంది తప్పకుండా వెళ్ళిపోండి. ఆవిడేం ఆగమం లేదు. ఉత్తర క్షణం ఆవిడేమందంటే మీరు వెళ్ళిపోవచ్చు. ఆయనకి మరీ వైరాగ్యం వచ్చిందేమో బహుశా, వెళ్ళిపోయాడు. వెళ్ళిపోయి అడవిలో పర్ణశాల నిర్మించి కూర్చున్నాడు. కూర్చున్న తర్వాత ఈవిడ మహాజ్ఞాని కనుక కొన్ని నెలలు పోయిన తర్వాత ఈవిడేం చేసిందంటే, ఒక రోజున ఒక పురుషుడి వేషంలో ఆ పర్ణశాల దగ్గరికి వెళ్ళింది. ఈయన ఏదో జపం చేసుకుంటున్నాడు కూర్చుని. ఆవిడ అడిగింది, ఇది ఏమిటని అడిగింది. నా పర్ణశాల అన్నాడు. ఓహో, మీరేమిటండి? నేను సన్యాసిని అన్నాడండి. అన్నీ వదిలిపెట్టేశాను, పరిత్యజించాను అన్నాడు. అన్నీ పరిత్యజించేసిన తర్వాత మళ్ళీ ఇది ఒకటి ఉందా నీకండి? ఆయనకి కొంచెం రోషం వచ్చింది ఈ మాట. వెంటనే అగ్గిపుల్ల వేసాడు దాని మీద. కాలిపోయిన తర్వాత ఇప్పుడు ఏం లేదు నాకు. ఓహో, ఇదేమిటో అంది. ఆ చేయి పెట్టుకున్నటువంటి దండాన్ని చూపించి, ఇదేమిటి, నాకు చేయి పెట్టుకుని జపం చేసుకుంటూ ఉంటానన్నాడు. అంటే అదొకటి ఉంది మీకన్నా. కాల్చేసాడు, అయిపోయాడు. మరి అదేమిటండి? చేతిలో కమండలం ఉంది, పగలగొట్టేశాడు. ఏమీ లేవన్నాడు. ఇది ఎవరిదో అంది. మరి ఇది నాదేగా శరీరం, కాబట్టి అక్కడ రాయి ఒకటి తీసుకుని బుర్రబదలు ఒకటి వేసుకోబోతున్నాడు. ఆగాగంటాడు. ఇదే వెర్రంటే. వెర్రంటే అదే. అన్నీ వదిలేయడం అంటే జ్ఞానం అనేటటువంటి ఖడ్గంతో నరకాలి. కాబట్టి అది కాదురా, బాగా నువ్వు ఆలోచన చెయ్యి. నీవు జ్ఞానము చేత, న్యాసము అంటే భగవంతుని యందు నిక్షేపించుట. నువ్వు అన్ని భగవంతుని యందు నిక్షేపించేస్తే అసలు నీదన్నది నీది కాదు, నీకు ఏమీ లేదు, హాయిగా ఉంటావు. ఇది అయిపోయింది. ఇది అయిపోయిన కొన్నాళ్ళకి ఆవిడ ఏం చేసిందంటే, ఇతనికి బాగా పరిపక్వత కలిగిందో లేదో చూడడం కోసమని తన చెలికెత్తికి పురుషవేషం వేసి రాజు భార్యగా తాను యథారూపంతో ఒకరోజు ఆయన స్నానానికి వెళ్ళే సమయానికి ఆయన కంటికి కనపడేటట్టుగా ఈవిడ చెలికెత్తె పురుష రూపంలో ఉంది. ఈయన అంటే పరపురుషుడు కాదు, మీరు గుర్తుపెట్టుకోండి. చెలికెత్తె పురుష రూపంలో ఉంది. నేను మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళిద్దరూ అక్కడ ఏదో సంతోషంగా గడుపుతున్నట్లుగా కనపడ్డారు. అంటే ఆయన చూశాడు. ఆయన ఏమి దాని గురించి ఏమి చింతన లేదు. వెళ్ళి స్నానం చేసి వెళ్ళిపోయాడు. ఇప్పుడు ఆవిడ వెళ్ళండి, మీరు రాజ్యానికి వచ్చి ఇచ్చాను. ఆయన అన్నాడు, ఏమన్నాడు? నీ మనసులో ఏమి కదలిక లేదు. ఇప్పుడు నువ్వు రాజుగా ఉన్నా ఇక్కడున్నా ఒకటి. ఏమిటి నీకు ఇబ్బంది? అవును నిజమే, వస్తున్నానని రాజ్యం చేశాడు ఆయన. పరమ వైరాగ్యం. వైరాగ్యం అన్న మాటకు అర్థం ఏమి అంటే కదలకుండా ఉండుట.